సెల్ ఫోన్స్ అందరు పక్కకు పెట్టుకుని కూర్చోండి మంచిగా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. కండువా వేసుకొని కూర్చుందామా అన్న, బెటర్ కదా. వెల్కమ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అదే హలో, బాగున్నారా అన్న? ఇక మా అంతే కదా. అదే అందరు చూద్దాం, వేద్దాము. అన్నతో మాట్లాడించి క్లోజ్ చేద్దాం. నేను మాట్లాడేది వెల్కమే ఉంటుంది, మీరు మాట్లాడి చెప్పేసి. విక్రాంత్ ఇవాళే వచ్చిండు, చూసి ఉండను, నీకు చెప్తున్నా. ఏర్పడిన తర్వాత 13 సంవత్సరాల లోపల ఇక్కడి ప్రజలు పోరాడిన యోధులు, ఉద్యమ వీరుడు, అమరుడు ఏ ఆశయాల కోసం అయితే మరణించినారో వాటిని సాకారం చేసుకోవడంలో తీవ్రంగా విఫలమైనామని తెలంగాణ లోపల ఊరు వాడ పల్లె ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నటువంటి సందర్భం లోపల ఒక ఆశా కిరణం లాగా 20 సంవత్సరాలుగా తెలంగాణ పునర్నిర్మాణం లోపల, ఉద్యమం లోపల ఒక సాంస్కృతికోద్యమ నాయకునిగా ముందు నడిచి మనందరికీ దారి చూపెట్టినటువంటి యువ నాయకి మరి కవిత గారి ఆధ్వర్యం లోపల ఒక నూతన రాజకీయ శక్తి ఈ తెలంగాణ గడ్డ మీద ప్రభవిస్తున్నటువంటి ఈ సుప్రభాత వేళ తొలితరంగా ముందుగా ఈ యొక్క పార్టీలో చేరడానికి చాలా విస్తృతంగా కూడా అన్ని జిల్లాల నుంచి కూడా నాయకులు చాలా పెద్ద ఎత్తున గత నెల రోజులుగా కార్యాలయం ప్రతిరోజు కూడా వేలాది మందితో కిటకిటలాడుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగా కవిత గారి మార్గం లోపల నేను కూడా ఈ యొక్క తెలంగాణలో రావాల్సిన ఈ మరో మహోద్యమం లోపల భాగమైతా అని చెప్పి ఇవాళ తెలంగాణ జాగృతి లోపల చేరడానికి ముందుకు వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే అన్న రాథోడ్ బాబురావు గారు ఇవాళ తెలంగాణ జాగృతి కార్యాలయానికి విచ్చేయడం జరిగింది. వారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. ఏదైతే తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు ప్రభావితం చేస్తున్నటువంటి సమయం లోపల తెలంగాణ లోపల ఊరు వాడ ఉద్యమంలో నమ్మకమవుతున్న సందర్భం లోపల వారి నాయకత్వం లోపల కూడా తెలంగాణ జాగృతి కలిసి చాలా సుదీర్ఘంగా దాదాపు 15-18 సంవత్సరాల క్రింద మనం కలిసి పనిచేయడం జరిగింది. ఇవాళ ఆ స్మృతులను నెమరేసుకుంటూ కవిత గారి నాయకత్వం లోపల వారి రాజకీయ కార్యాచరణ లోపల భాగమవుతారంటూ అన్నగారు ఇవాళ కలిసి రావడం ఎంతో మంది వేలాది మంది తెలంగాణ ఇవాళ గడ్డ మీద ఉన్నటువంటి నాయకులందరికీ కూడా చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి వారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. తెలంగాణ జాగృతి లోపల మీ అందరికీ తెలుసు, మొదటి నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చినాం, అనేక ఉద్యమంలో భాగమైనాము, పునర్నిర్మాణంలో భాగమైనాము. దాంతో పాటుగా సమకాలంగా పల్లె లోపల కూడా పునర్నిర్మాణంలో కూడా భాగమైనాము, వాళ్ళ ఉద్యోగాలలో భాగమైనాము, వాళ్ళ సమస్యల లోపల వాళ్ళ వెంట నిలబడ్డాము, నిరసన లోపల వాళ్ళతో పాటు కలిసి నడిచినాము, జైలు ఊచల గొడవల్లో కూడా లెక్కించినాము. తెలంగాణ జాగృతి కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ ప్రతి చోట కూడా ముందు నడుస్తున్నటువంటి సందర్భం లోపల ఈ నూతన రాజకీయ శక్తి ఏదైతే ఇక్కడ ఆవిర్భవించబోతా ఉన్నదో దానిలో కవిత గారి నాయకత్వం లోపల కలిసి పనిచేయడానికి వచ్చినటువంటి రాథోడ్ బాబురావు అన్న గారికి మరోసారి స్వాగతం కలుగుతూ మన రాథోడ్ బాబురావు గారిని మాజీ ఎమ్మెల్యే వారిని మాట్లాడవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు సోదరిమణి కల్వకుంట్ల కవిత గారికి మరియు ఈ జాగృతిలో పనిచేస్తున్న అనేక మంది కార్యకర్తలు, పెద్దలు, మహిళా సోదరిమణులు మరియు మీడియా మిత్రులందరికీ నమస్కరిస్తూ, ఆ రోజు తెలంగాణ కావాలని, తెలంగాణ రావాలని మరి ఆ రోజు ఒక ఉద్యమాన్ని తీసుకున్న సమయము, మరి నేను ఆ రోజుల్లో ఒక ఉపాధ్యాయులు పనిచేసిన సమయంలో మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వస్తుందంటే అందరికీ మరి మంచి రోజులు వస్తాయి,
మనం బాగుపడతాం, వెనుకబడ్డ తెలంగాణ బాగుపడుతుంది అనే ఆలోచనతో ఆ రోజు నేను నా ఉద్యోగాన్ని రాజీనామా చేసి మరి మేడం గారితో ఆఖరి రోజు మరి ఆదిలాబాద్ జిల్లాలో కోర్టు నియోజకవర్గంలో పనిచేయడం జరిగింది. ఆ రోజుల్లో అంటే ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లా, ఆదివాసుల జిల్లా, అరణ్యం ఉన్న జిల్లా, అటువంటి అక్కడ వర్షాకాలం వచ్చిందంటే రోగాల బారిన పడే జిల్లా. అటువంటి ఆ జిల్లాలో ఆ రోజుల్లో ఒక రాణి రుద్రమ్మ లెక్క ధైర్యం చేసి ఆ రోజు చిన్న చిన్న పసి పిల్లలను పట్టుకొని అక్కడ మాతో పాటు వారం రోజులు అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో మెడికల్ క్యాంప్ నిర్వహించిన రోజు మాకు బాగా తెలుసు. ఆమె ఆ ధైర్యాన్ని చూసే మేము కూడా ఉద్యోగానికి రాజీనామా చేసే పరిస్థితి వచ్చి మరి మేము కూడా తెలంగాణ ఉద్యమం పనిచేస్తామని ఆమె పనిచేశాం. 14 సంవత్సరాలు పనిచేసి ఉద్యమం తెలంగాణ సాధించాం. 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసినాం. కానీ ఎంత మంచి లక్ష్యంతో ఉద్దేశంతో పనిచేశామో, తెలంగాణ ఉద్యమాలు చేశామో, తెలంగాణ తెచ్చామో కానీ అటువంటి న్యాయం జరగలేదు. ఎవరో మధ్యలో వచ్చిన వారు మరి పెద్ద సీటు మీద కూర్చోవడం, మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం ఆ రోజు బాధాకరంగా ఉన్నా కూడా సరే మన వాళ్ళే కదా, అందరూ తెలంగాణ బిడ్డలే కదా, మరి వారిని కూడా మనము సరే అని ముందుకు వెళ్తా ఉంటే చివరికి మాకే అన్యాయం జరిగింది. 3వసారి టికెట్ ఎవరో చిన్న విషయం మీద మాటలు విని మరి టికెట్ ఇవ్వలేదు. అయినా పర్వాలేదు, తెలంగాణ కోసం వచ్చినాం కాబట్టి తెలంగాణ కోసం పోరాటం చేసినాం, తెలంగాణ రాష్ట్రం సాధించినాం. కొందరు న్యాయం జరిగిండవచ్చు, కొందరు జరగకపోవచ్చు. కానీ ఇప్పుడు మేడం వారి అధ్యయనంలో తప్పకుండా మనము 25 నాడు పెట్టే పార్టీని రాష్ట్రమంతటా పల్లె పల్లె వాడ వాడకు తాండ గూడకు తిరిగి మనము మరి మన యొక్క పార్టీని బలోపేతం చేసి మరి మేడం గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి రావాలని అదే లక్ష్యంతో ఈ రోజు మరి నేను కాంగ్రెస్ పార్టీలో మరి 2 సంవత్సరాల నుంచి మరి పనిచేస్తా ఉన్నాం. కానీ అక్కడ కూడా అది పెద్ద పార్టీ, జాతీయ పార్టీ అని పేరు చెప్పి మరి మనం హైదరాబాద్ లో ప్రయత్నం చేస్తే ఢిల్లీలో పోయి కట్ అయిపోతుంది పేరు. కాబట్టి అక్కడ పనిచేసే అవసరం లేదు. మనకు ఒక పార్టీ, కొత్త పార్టీ వస్తుంది. కాబట్టి ఈ కొత్త పార్టీ ద్వారా మనము మన ప్రజలకు, మన ప్రాంతానికి న్యాయం చేద్దాం, మన జాతికి న్యాయం చేద్దామనే ఆలోచనతో ఈ రోజు మరి మొన్ననే 2 సార్లు మేడం గారిని కలిసి మాట్లాడి మరి అన్ని విషయాలు తెలుసుకొని చాలా మంది కార్యక్రమం రావడానికి రెడీ ఉన్నది ఇవాళ. కానీ 50 మంది తీసుకున్నామంటే మరి వారు ఎవరు వెళ్తలేరు. 2 బండ్లు అక్కడనే ఆగిపోయినాయి. అట్లా మరి మీరు 25 నాడు పార్టీ పెట్టిన తర్వాత కరెక్ట్ 25 రోజులకు మా ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ మండల కేంద్రంలో మీ కార్యక్రమం ఇవ్వండి. ఆ రోజు 2000 మందిని మన పార్టీలో చేర్పించే బాధ్యత. ముందు భవిష్యత్తులో మనం అందరము మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క కష్ట సుఖాలను దృష్టిలో ఉంచి పనిచేద్దామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్, జై తెలంగాణ, జై జాగృతి. థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ. నేను మాట్లాడేసిన తర్వాత జాయినింగ్స్ పెడతాను.